కేటాయించకపోవడం శోచనీయమని బీజేపీ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భట్టి బడ్జెట్ ఆమోదయోగ్యంగా లేదన్నారు. జిల్లాలోని జలాశయాల అభివృద్ధి కోసం నిధులు కేటాయించలేదన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అభివృద్ధి మాటలకే పరిమితమైందన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులను రాష్ట్ర బడ్జెట్లో చూపించకపోవడం శోచనీయమన్నారు. అందులో 1,50,000 కోట్లు కూడా ఇంతకుముందు కూడా అదే విధంగా నడిచింది. ఇప్పుడు అదే విధంగా నడవడానికి ఈరోజు ఏదైతే రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ అయిన భట్టి విక్రమార్క గారు మరి బడ్జెట్ ప్రవేశపెట్టారు. మనందరం కూడా దాన్ని చూడడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ కుమ్రంభీం జిల్లా శాఖ తరఫు నుంచి ఈరోజు మరి ఏదైతే ఈ బడ్జెట్లో మరి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పేరు తీసుకోకపోవడం, మరి ఆయన ప్రతిష్టాత్మకంగా మేము ఏదైతే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పునరుద్ధరిస్తాం, దానికి నిధులు కేటాయిస్తాం, దాన్ని మరి వైభవంగా పూర్వ వైభవంగా కంప్లీట్ చేస్తామన్న మాట ఏదైతే విస్మరించిందో దాన్ని మాట్లాడకపోవడం, అదేవిధంగా దాని అడా ప్రాజెక్టు మనం అందరం చూస్తున్నాం. నిన్ననే 12 ఫీట్లు మట్టి కట్ట కుంగిపోయి మరి 48,000 ఎకరాలు నీరించేటువంటి జలాశయం దానికి సంబంధించిన ఏ విధమైనటువంటి బడ్జెట్ కేటాయించకపోవడం, మరి మొన్ననే ఏదైతే జలాశయాలు పాత రిపేర్ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి కంప్లీట్ చేస్తామని చెప్పి మాట్లాడిన వారు ఈరోజు తెలంగాణలో మరి కుమ్రంభీం జిల్లా అదేవిధంగా ప్రాణహిత